తాగుడే ముఖ్యం అనుకున్నావు, పెళ్ళెందుకు చేసుకున్నావు, పిల్లలు ఎందుకు అన్నావు? పైసలన్నీ తాగుడికే పెడితే రేపు ఎట్లా బతుకుతాం? గయాన్ని ముచ్చట్లు కాదు, పైసలు ఇస్తా ఇయ్యవా? నేను ఇయ్యా. ఎందుకు ఇవ్వ పైసలు? నీ అబ్బాయి సొమ్మ అని అడుగుతానా? నేను ఇచ్చిన పైసలే కదా. ఎన్ని లక్షలు ఇచ్చినావయ్యా నువ్వు? 10 రోజులు పనికి పోయి 2000 ఇచ్చినావు. అలా కూరగాయలకు కట్టినా, కరెంటు బిల్లుకు కట్టినా, పోరాని ఫీజు కట్టినా, కిరాణం కాడ కట్టినా, ఇంకేం మిగిలినాయి? నువ్వు కైకిలి పోయిన పైసలు ఉన్నాయిగా. కైకిలి పోయిన పైసలా? ఎక్కడున్నాయ్యా? గా పద్మక్క దగ్గర 20,000 తీసుకొచ్చిన, నెలకు 500 వడ్డీ కడతానా. పోరానికి 3 నెలల ఫీజు కట్టినా. దొడ్డు బియ్యం తింటే పోరానికి కడుపు నొత్తాందని 5 కిలోల సన్న బియ్యం కొనుకొచ్చిన. ఇంట్లోకి ఏమన్నా తీసుకొచ్చినావా నువ్వు? ఇగేడున్నాయి? పోరాడు దొడ్డు బియ్యం తింటే చచ్చిపోడు. నా పైసలు నాకు. కొడుకు నా మాట్లాడడానికి సిగ్గు అనిపిస్తలేదా అయ్యా? మరి నువ్వు తాపతే సత్తావా? ఏందే అన్నే సిగ్గంటావా? పైసలు దేపో. నన్ను కొట్టినా చంపినా తేను. బల్లాగా మాట్లాడు. చెప్పురా రాము. అత్తానా 2 నిమిషాలు. పోయిగా దోస్తుగాలు ఫోన్ చేసిరు కదా, నీకు పెళ్ళవా పిల్లలా సంసారమా ఏదద్దు, పోయి తాయిరా పో. ఏతానావే? టీవీ ఎవడు కొన్నాడే? ఎబ్బా కొన్నా? నీ ఆడ కొన్నాడా? తెల్లని దాకా పోవని దాకా టీవీ చూస్తే కరెంట్ బిల్లు ఎవడు కడతాను అనుకుంటాను? ఏమన్నా పొద్దున్న పైసలు అడిగితే ఏమన్నావు? పైసలు అడిగితే ఏమన్నా? నీకెందుకన్నా? ఏంది పైసలు అడిగితే ఇయ్యవా? లేవా అంటావు పైసలు? అమ్మని నాన్న కొడుతాడు. ఎందుకురా వాడు మళ్ళా తాగొచ్చిండా? కర్మర బాబు పొద్దున్నే తయారాడు. పక్కుదంప అరే ఆవురా ఆవురా తమ్ముడు, ఏంద్రా ఎందుకు కొడతాను? పైసలు ఇస్తలే కాక నన్ను అవగా సొమ్మిస్తానా? నా పైసలేనా? సరే దాన్ని కొట్టకురా, పొద్దున ఏంద్రా రోజు. అరే మళ్ళీ అదే పనా? అరే నా పైసలు నాకు దానికి ఏమైందా కదా? దానికి ఏం కాదు కానీ నువ్వు పోయి పడకపో. అది భయపడతాను. నువ్వు మళ్ళీ ఎందుకు కొడతాను? అరే నాకు సాయంత్రం పైసలు ఇవ్వాలా? ఇస్తాను పడకపో. ఎందుకే నువ్వు ఇట్లా చేస్తాను? వాడు అడిగినప్పుడు ఇవ్వచ్చు కదా, ఎందుకు దెబ్బలు తింటావు? నువ్వు కూడా అట్లనే అంటావేందక్క? 10 రోజులు పని చేసి 2000 ఇచ్చిండు, అవేమి ఇంట్లోకి సరిపోలేదు. ఎక్కడ నుండి తేవాలా నేను? అట్లా కాదే నేను అనేది. నువ్వు ఎన్ని తిప్పలు పడుతున్నావో నాకు తెలియదా? నువ్వు ఈ పైసలు ఎంతకాలం కాపాడినా కానీ వాడు నేను కొట్టో తిట్టో గుంజుకొని పోతాడు. నీకు దెబ్బలన్న తప్పుతాయి కదా అని నేను ఇట్లా అంటున్నా. ఇట్లా ఎన్ని రోజులు ఒక్కబట్టాలక్క? ఇష్టం ఉన్నట్టు తిడతాడు, ఒక్క మాట ఎదిరించి మాట్లాడితే కొడతాడు. బతకాలంటేనే కష్టాలు ఉన్నాయి. 16 ఏళ్ళకే పెళ్లి చేసిరు. చుట్టాలందరూ ఉంటే సంతోషం అనుకున్న పెళ్ళి, కానీ ఇట్లుంటుందని తెలిసేది ఉంటే అసలు పెళ్ళే చేసుకోపోదు. వీడొక్కడు పుట్టకపోయేది ఉంటే నా సాగు నేను చదువుతున్నక్క. ఇప్పుడు పోరని ఇష్టపెట్టిపోతే లోకం ఏమంటదక్క? మొగడంటే పట్టి లేదు, కొడుకునన్న తీసుకుపోదా అంటారు. ఎందుకక్క? ఎప్పుడు మనకేనా? మొగోళ్ళకు లేదా? ఇంకెంతకాలం భరించాలక్క? ఇక నేను భరించలేనక్క. ఏం తప్పు చేసి నన్ను నేను దెబ్బల పడాలి? నేను ఎటన్నా పోతా. నీ ఒక్క పూట నీ దగ్గర ఉంచుకో అక్క. లేచినాక ఆయన కప్ప చెప్పు, నీ దగ్గర ఉంచుతున్నాను తప్పుగా అనుకోకక్క. ఆడపిల్ల అయ్యేది ఉంటే తీసుకెళ్తు. నేను వెళ్తున్నాక్క. ఎక్కడి చేత అక్కనే ఉన్నది, ఎక్కడి బోళ్ళు అక్కనే ఉన్నాయి. రే నాని, ఎడువైందిరా మీ మమ్మీ? రే నాని, మీ మమ్మీ ఎదురా? మొత్తకు తెలుసు. రే నాని దా పద్మతో ఇంటికి
అత్త ఏందిరా? ఎటు పోయింది? ఎవరు? మీ మరదలు. ఇంకెటు పోతుంది? అవ్వగారింటికి ఉంటుంది. బాగానే కొడతానే కదా తాగొచ్చి ఉంటుందా? ఎవరు తాగుతలేదు, ఎవరు కొడతలేదా పెళ్ళాన్ని? గాయంతానికే పోతుందా? పోనీ ఎన్ని రోజులు ఉంటుందో నేను కూడా చూస్తాను. నేను బతుకమ్మ అనుకుంటాందా? పరా నాని. ఏంద్రీ బతుకు. అన్నా నూడిల్సే. వండుకో. నేను అత్త దగ్గరికి పోయి వండుకుంటా. అది పోయింది నువ్వు. అత్త అమ్మెట్టు పోయింది, అమ్మెట్టు కూడా వస్తుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయింది, కొన్ని రోజులు ఉంటుందట. పోయి మనం తీసుకొద్దాం తర్వాత నువ్వు నేను మంచిగా పడుకో, నిద్ర. పని సెట్ చేయమన్నగా ప్రసాద్, ఏమైంది? మనకు ఓకే అవుతాడు చూడు. అన్నా నమస్తే. అన్నా నా పని ఉంటే చెప్తారా? ఏంటి రమేష్, నీకు పనే? పైసలు తీసుకుంటావు, పని చేయవు, ఏం చేయవు, తాగి పంటావు, మళ్ళీ వచ్చి పైసలు అడుగుతానవా? ఉండాలి కొంచెం అన్న. పైసలు కావాలంటే వచ్చి పని చేయ ముందు, ఆ తర్వాత పైసలు వచ్చి అడుగు. ఇప్పుడు ఏ మొక్కం పెట్టుకొని వచ్చింది పైసలు కోసం. రే నాని, నాని. అరే బిడ్డ, అత్త దగ్గరికి పోయి ఒక 500 ఇవ్వను. ఆగలే వేసుకొని తినిపోవాలన్నది బా. ఏంటిదిరా? అన్నం లేదు. లేకుంటే అత్త కాడ పోయి తినుకో, నా కాడ పో. సరిగ్గా తింటానవా అరా అన్నం? అమ్మ పోయిన కాడ నుండి అంత దూరం ఎట్లా అవుతున్నావు? ఎప్పుడు చూసినా రోడ్డు విన్నే కనబడుతున్నావు. అందుకే అంటారు ఇంటికి దీపం ఇల్లాలు. అవ్వ బిడ్డకు ఉండాలి ఖచ్చితంగా. చూడు ఎంత ఎట్లయినా అంత కోతి అవుతున్నావు. మీ నాన్న తాగుడు బంద్ చేయడాయే, మీ అమ్మేమో రాదాయే, ఎట్లరా? నమస్తే. నీకోసం వస్తానా? ఏమన్నా పైసలు ఉంటాయా అన్న? నా దగ్గర ఎక్కడికి రమేష్, నేనే పని లేక తిరుగుతాను. అయినా కూడా నీకు తెలియకుండా నా దగ్గర పైసలు లేవా? రాజు దగ్గర పోయి అడిగితే కాంట్రాక్టర్ అయినా పైసలు ఇస్తలేడు, పని చూపెడతలేడు అన్న. నేను కూడా పోయి అడిగినా, పని లేదు, 2-3 రోజుల తర్వాత పని ఉన్నది, పని వచ్చినాక నేను ఫోన్ చేస్తే రారు అని చెప్పింది నాకు కూడా.
ఏమనుకోకు, పైసలు అయితే నాకు లేవు. సరే మంచిదన్నా. సరే మంచిది, ఓకే. ఇవ్వనా పడేది తీసుకోపో. అది ఎందుకు పోయిందిరా? ఉట్టిగానే పోయిందా? నువ్వు తాగొచ్చి తంతే పోయింది. దాన్ని తీసుకురమ్మంటేనే తీసుకొస్తలేవు. నా కొడుకు నేను చూసుకోనా, దాంతో నాకేం పని అంటే ఏం చూసుకుంటాను? గిదేనా చూసుకుంటూ మాటలేమో బాగా మాట్లాడినావు. ఏ దాన్ని చదువులేక నేను దాని దగ్గరికి పోను, దాన్ని తీసుకొచ్చాను. అది వచ్చినా కూడా నా గమలో దొక్కని. అట్లా కాదురా, ఒకసారి కానీ ముఖం చూడు, ఆడ ఎట్లా తయారవుతాడు. మన దగ్గర ఉన్నది వేరు, తల్లి దగ్గర ఉన్నది వేరురా. తల్లి దగ్గర ఉంటే వేరేలాగా ఉంటారు పిల్లలు. వాడు చూడు ఎట్లా తయారవుతాడు. ఏ అద్దక్క దాన్ని చదువులేక అవసరం లేదు. సరే కానీ ఇగో ఇగో ఈ డబ్బులు తీసుకొని ఇంటికి ఏమైనా అవసరం ఉంటే కొనుకొచ్చుకో, వంట చెయ్యి. సరే పిలవకుంటే పిలవకపోతే మన కానీ ఇగో 500 తీసుకొని ఏమైనా అవసరం ఉంటే కొనుకొచ్చుకొని వంట చెయ్యి. వాడిని స్కూల్కి పంపు, నువ్వు పనికి పో. ఎన్ని రోజులని బయట తింటావు? అట్లా తింటే మన ఆస్తులు కూడా సరిపోవు. ఒక 500 ఉంటే ఇవ్వరా? 500 అంటే నా దగ్గర కష్టం రా. అరే ఎన్నిసార్లు ఇవ్వలేదా నీకు నేను? చిన్నవి కానీ ఇప్పుడు ప్రజెంట్లో నా దగ్గర లేవు కదరా. నాన్న నాకు ఫుల్ ఆకలి అవుతుంది. దగ్గరికి పోయి ఒక 100 రూపాయలు ఇవ్వనుకో. జాగ్రత్త బిడ్డ. అత్త నాన్న 100 రూపాయలు ఇవ్వమంటాను. ఏంద్రా ఊకే మీ నాన్న 100 రూపాయలు ఇవ్వమని అడుగుతాడు? ఒకసారి వా అడుగుదాం. ఏంద్రా రమేష్, మొన్న 500 ఇత్తి, నిన్న 100 ఇస్తే అవి తాగుతీవి, అవి ఒడిసిన వల్ల మళ్ళీ పంపిత్తివి. నేనంటే ఏదో ఉన్నదో లేదో పెడతాను. ఇట్లా ఎన్ని రోజులు తింటావురా నా దగ్గర? నేను ఎన్ని రోజులు పెట్టాలి ఇట్లా? వీడు చూడు 4 రోజులకి ఎట్లా తయారైండో. ఎంతైనా తల్లి ఉంటే వేరురా. నేను ఎన్నని చూసుకోవాలి. నేనేం చేయాలక్క? అది పోయింది దానికి. అది ఉత్తనే పోయిందారా? నువ్వు ఎన్నిసార్లు కొట్టినావురా? లెక్క లేనని సార్లు కొట్టినావు నా కళ్ళ ముందటనే. తాగుడు కొట్టుడు తాగుడు కొట్టుడు ఎంత కనమై భరించుకుంటుందిరా? అది గింత అంతున్నది దాని పానం ఎంతరా? ఎక్కడ దెబ్బ గట్టి తల్లి చచ్చిపోతే నువ్వు జైలు పోతావు. అప్పుడు వీని పరిస్థితి ఏందిరా? అందుకే కన్నారా వాడిని ఇక్కడ బిచ్చమనుకోని బతుకుడా? అసలు ఏమనుకుంటున్నావురా నువ్వు? ఎంతగాని ఓపిక పడుతుందిరా అది. అది ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా అర్థం చేసుకోకపోతేవి. అది మంచిగా అన్నీ చూసుకున్నది, అన్నీ సవరించుకున్నది. ఉన్నదో లేదో అన్నీ పెట్టింది మీకు. ఇప్పుడు చూడు అది పోయిన 4 రోజులకి చూడు ఇల్లంతా ఎట్లయింది, మీరంతా ఎట్లయినా రాగమాగం, మీ అవతారాలు ఎట్లయినాయి. ఇప్పటికైనా ఏమైపోలేదు తమ్ముడు. నువ్వు ఇప్పటికైనా మారుతా మంచిగుంటా అంటే నేను పోయి దాన్ని తీసుకొస్తా. మీ సంసారం మంచిగా దిద్దుకొని బతుకుండ్రి. ఓయ్ టిఫిన్ అయిందాను? దా రమేష్ గారి మధ్యలో కనబడతాడియా? ఇక వారు ఏడొస్తున్నాడు మన దగ్గరికి. అవి వస్తాను, మాటలే వస్తాను కదా. ఉందా రమేష్ మొత్తం మాటలేదు ముచ్చట్లేదు గింత ఉంది సార్ దోస్తాను. ఏడగా పొద్దున పనికి పోతే పొద్దు ఊపుతుంది కదా. అయినా వారు ఏడొస్తున్నాడు మన దగ్గరికి. మనకు పిల్లం వచ్చింది. పిల్లం అంటే వానికి భయం. ఎవడన్నా పిల్లానికి భయపడతాడా రా? పిల్లాన్ని మా లెక్క కంట్రోల్లో పెట్టాలరా. అదిరా మొగతనం అంటే. అరే మీరిద్దరు ఒకసారి ఇంటికి రారా పోదాం. అదిరా ఇప్పుడు నువ్వు మీ పిల్లాన్ని కంట్రోల్లో పెట్టాలి, మేము చూడాలి. వా
దాదా దాదా మేము కొంచెం చూస్తాం పోరా. దారా ఇక్కడ దాదా దా ఏయ్ సరే అట్లా బయటికి రా. ఏందయ్యా? అరే ఇన్ని రోజులు మీ మాటిను నాకు బుద్ధి లేకను దాన్ని బాగా బాధ పెట్టినరా. నేను తాగచ్చి దాన్ని తిట్టినా కొట్టినా పైసలు ఇచ్చినా ఇవ్వకున్నా నన్ను నా కొడుకుని అయితే ఎప్పుడు ఆకలితో అయితే ఉంచలేరా. అది తిన్నదో తినలేదో కానీ అది పోయిన 4 రోజులకు నా కొడుకు వచ్చి నాన్న ఆకలి అంటే అప్పుడు తెలిసిందిరా దాని విలువ. కన్నా కొడుకు వచ్చి ఆకలి అంటే ఆయనకు అన్నం పెట్టలేని పరిస్థితులు ఉండి నేను బతికినా సచ్చింది అర్థం కాలేరా. అరే బయట తాగి తిని తిరిగి వచ్చి పెళ్ళాన్ని కొట్టుడు కాదురా మగతనం అంటే. మనల్ని నమ్ముకొని వచ్చిన మన భార్య పిల్లగాళ్ళకి కష్టం రాకుండా వాళ్ళని బాధ పెట్టకుండా చూసుకోవడం మగతనం అంటే. మీరు నా భార్యకు నేను లొంగిపోయినా అనుకోర్రి, మీరు ఇంకేమన్నా అనుకోరు రాబోయ్. ఇంకోసారి మీ జోలికి రాను, మీ తాగుడు రాను, మీ వార్తకు రాను.